మిత్రులందరికీ నమస్కారం. పార్లమెంట్ ఎలక్షన్స్ ముగిశాయి. రేపటితోటి ఇక్కడ ఎలక్షన్ కోడ్ కూడా సడలింపు అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడడం అనేది జరిగింది. అంటే తెలంగాణలో 6 నెలల క్రితమే కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం అనేది జరిగింది. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ మరియు జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడం అనేది జరిగింది. అయితే రేపటితోని ఈ ఎన్నికల కోడ్ ముగిసిపోతుంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల అమలు గురించి లక్షల మంది ఎదురు చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు చాలా సంక్షేమ పథకాల గురించి హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకు తెలంగాణలో చాలామంది ఈ ఆసరా పెన్షన్లు ఇక్కడ 4,000 రూపాయలకు వృద్ధుల వితంతువుల ఒంటరి మహిళల పెన్షన్లు ఎప్పుడు పెంచుతారని చాలామంది ఎదురు చూస్తున్నారు. చాలామంది వికలాంగులు ఈ వికలాంగులకు ఇచ్చినటువంటి హామీ 6,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు పెరుగుతుంది అని చెప్పేసి వారు కూడా ఎదురు చూస్తున్నారు. దీంతో పాటుగా ఇక్కడ మనకు ఇల్లు లేనటువంటి వారు ఇక్కడ ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి స్కీమ్ ఎప్పటి నుంచి అమలవుతుంది అని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి స్కీమ్ ద్వారా నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించినటువంటి స్కీము ఎప్పటి నుంచి అమలవుతుంది అని కూడా లక్షల మంది ఎదురు చూడడం అనేది జరుగుతుంది. అయితే రేపటి నుంచి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విధి విధానాలు జీవోలు రావడం అనేది జరుగుతుంది. ఈ పథకాల ఇంప్లిమెంటేషన్ అనేది వేగంగా జరిగిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు జరిగి 6 నెలలు దాటిపోయింది కాబట్టి ఇప్పుడు పథకాల అమల్లో వేగాన్ని మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఈ తెలంగాణకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించిన ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ మీకు వెంటనే అంతర్నేత్ర తెలియజేయడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ అనేది రాలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు అయినటువంటి తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి కూడా ప్రజలకు చాలా హామీలను ఇవ్వడం అనేది జరిగింది. ఆ హామీలలో ఇక్కడ సామాజిక భద్రత పెన్షన్లకు సంబంధించినటువంటి హామీ కూడా ఒకటి ఉంది. ఇప్పటికే 3,000 రూపాయల పెన్షన్ను పొందుతున్నటువంటి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళల పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచుతామని, అదేవిధంగా వికలాంగులకు ఇచ్చే పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచుతామని చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో చెప్పడం అనేది జరిగింది. మేనిఫెస్టోలో హామీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ హామీ ఇచ్చే సందర్భంలోనే ఈ పెంచే పెన్షన్లను కూడా ఏప్రిల్ నెల నుంచే అమలు చేస్తామని, జూలై నెలలో ఈ 3 నెలలకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులతో కలిపి జూలై నెలలో వారికి అందజేస్తామని తెలియజేయడం అనేది జరిగింది. అంటే మనకు వచ్చే నెలలోనే ఈ వృద్ధుల వితంతుల పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచడం అనేది జరుగుతుంది. వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచడం అనేది జరుగుతుంది. అయితే ఈ పెరిగిన పెన్షన్లు ఏప్రిల్ నెల నుంచే అమలు చేస్తాము అన్నారు కాబట్టి ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించినటువంటి నెలకు ఒక్కొక్క 1000 బకాయి చొప్పున 3,000 రూపాయలు, అదేవిధంగా జూలై నెలకు సంబంధించినటువంటి 4,000 రూపాయలు, టోటల్గా 3,000 4,000 7,000 రూపాయలు వచ్చే నెల వారికి అందజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి ఈ 3 నెలలకు సంబంధించినటువంటి 3,000 రూపాయల బకాయిలు మరియు జూలై నెలకు సంబంధించినటువంటి 6,000 రూపాయలు, టోటల్గా 9,000 రూపాయలు వారికి జూన్ నెలలో పెన్షన్ల రూపంలో అందడం అనేది జరుగుతుంది. ఇక్కడ పెన్షన్ల పెంపుతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు మరొక హామీని కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి నెలకు 15,000 రూపాయలు చెల్లిస్తామని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది. దానితో పాటుగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా 10,000 రూపాయల పెన్షన్ను అందిస్తామని కూడా వారు తెలియజేశారు. ఈ రెండింటికి సంబంధించినటువంటి విధి విధానాలు అంటే ఈ 15,000 రూపాయలు ఎవరికి ఇస్తారు అంటే పూర్తి స్థాయి వైకల్యాన్ని ఏ విధంగా గుర్తిస్తారు, ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరెవరు, ఏ వ్యాధిని దీర్ఘకాలిక వ్యాధిగా గుర్తిస్తారు అని ప్రభుత్వం విధి విధానాలను రూపొందించిన తర్వాతనే ఈ 15,000 రూపాయలు 10,000 రూపాయలు ఇంప్లిమెంటేషన్ కావడం అనేది జరుగుతుంది. దీనికి కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు జీవో రాగానే ఆ విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది.
ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.